హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ అడ్డా. అసలు గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. గ్రోత్ అండ్ డెవలప్మెంట్. గ్రోత్ డెఫినేషన్: గ్రోత్ ఈజ్ అన్ ఇంక్రీజ్ ఇన్ సైజ్, హైట్ అండ్ వెయిట్. గ్రోత్ అనేది సైజ్లో ఇంక్రీజ్ అవ్వడం, హైట్లో ఇంక్రీజ్ అవ్వడం, వెయిట్లో ఇంక్రీజ్ అవ్వడం. అంటే మన ఫిజికల్ చేంజెస్, అంటే శరీర పెరుగుదల అని అర్థం. కీ పాయింట్ ఏంటంటే బాడీ చేంజ్, మన శరీరం పెరిగేదాన్ని మొత్తాన్ని గ్రోత్ అని అంటాము. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్లో మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్వాంటిటేటివ్. అంటే మనము దాన్ని మెజర్ చేయొచ్చు, అంటే మనం కొలవచ్చు. ఇందులో నెంబర్స్లో మనము దాన్ని కొలవచ్చు. అంటే హైట్ని, వెయిట్ని, సైజ్ని మనము నెంబర్స్లో కొలవచ్చు. దాన్ని మనము గ్రోత్ అని అంటాము. సెకండ్ పాయింట్, ఇట్ ఈజ్ లిమిటెడ్ పీరియడ్. అంటే మనకి గ్రోత్ అనేది సర్టన్ పీరియడ్లో ఆగిపోతుంది. అంటే మనకి ఒక 20-21 ఇయర్స్ వచ్చేంతవరకు గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది. గ్రోత్ అనేది అమ్మాయిలలో, అబ్బాయిలలో సర్టెన్ ఏజ్ వరకు, అంటే 2021, 2023 అలాంటి వరకు ఆగిపోతుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇట్ హ్యాస్ ఫిజికల్ చేంజెస్. మన శరీరంలో ఉన్నటువంటి చేంజెస్ అన్నీ మనము గ్రోత్ కిందకే వచ్చేస్తాయి. అవి మనము చిన్న పిల్లలుగా పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మన ఫిజికల్గా వచ్చిన చేంజెస్ అన్నీ గ్రోతే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, గ్రోత్ కెన్ బి మెజర్డ్. అంటే గ్రోత్ని మనము మెజర్ చేయొచ్చు. అంటే హైట్ని మనం టేప్ సహాయంతో మెజర్ చేయొచ్చు. వెయిట్ని కేజెస్లో, గ్రామ్స్లో మనం మెజర్ చేయొచ్చు. నెక్స్ట్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ మీన్స్ హౌ ఎ పర్సన్ ఇంప్రూవ్ స్కిల్స్, బిహేవియర్ అండ్ అండర్స్టాండింగ్ ఓవర్ టైమ్, నాట్ జస్ట్ బాడీ గ్రోత్. అంటే డెవలప్మెంట్ అంటే మనకి బయట కనిపించేవి కాకుండా మనలో ఉన్నటువంటి స్కిల్స్, బిహేవియర్, మన ప్రవర్తన, మన సిచ్యువేషన్కి ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నాము, ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేస్తున్నాము, ఇవన్నీ డెవలప్మెంట్ కిందకే వస్తుంది. డెవలప్మెంట్ అంటే బోత్ ఫిజికల్ అండ్ మెంటల్ చేంజెస్, మన బాడీలో ఉండేటువంటివి అండ్ మన కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఈ రెండు కలిపి మనము డెవలప్మెంట్ అంటాము. డెవలప్మెంట్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్టయితే డెవలప్మెంట్లో 3 క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవి ఫస్ట్ వచ్చేసి క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. మనకి గ్రోత్ వచ్చేసి ఓన్లీ మనకి క్వాంటిటేటివ్ ఒకటే ఉంటుంది. కానీ డెవలప్మెంట్లో మనకి బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ క్వశ్చన్ ఇది టెట్లో. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్. అంటే మనము పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇది కంటిన్యూస్ ప్రాసెస్, మనకి కంటిన్యూషన్గా అవుతూనే ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి డెవలప్మెంట్లో 4 ఉన్నాయి. అది ఒకటి ఫిజికల్, మెంటల్, సోషల్ అండ్ ఎమోషనల్. మనకి ఫిజికల్కి వచ్చేసరికి మన శరీరంలో వచ్చేటువంటి మార్పులన్నీ ఫిజికల్ కిందకి వస్తాయి. అండ్ మెంటల్ కిందకి వచ్చేసరికి మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్, మన ఒక సిచ్యువేషన్కి ఏం చేస్తున్నాం అనే దాన్ని మొత్తం అది ఉంటుంది. నెక్స్ట్ సోషల్ వచ్చేసి మన ఎన్విరాన్మెంట్, మన పరిసరాలు ఎలా ఉన్నాయి అవన్నీ దాంతోపాటు వచ్చే డెవలప్మెంట్. అండ్ ఎమోషనల్ అంటే ఒక సిచ్యువేషన్కి మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, దాని సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నాం అనేది మొత్తం ఈ ఎమోషనల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ మనము కొన్ని ఎంసీక్యూస్ చూద్దాము, ఇంపార్టెంట్వి టెట్లో వచ్చిన క్వశ్చన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి గ్రోత్ మెయిన్లీ రిఫర్స్ టు. గ్రోత్ మనకి దేన్ని రిఫర్ చేస్తుంది? ఒకటి ఎమోషనల్ చేంజెస్, సోషల్ చేంజెస్, ఫిజికల్ చేంజెస్, మోరల్ చేంజెస్. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫిజికల్ చేంజెస్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డెవలప్మెంట్? ఆప్షన్ ఏ ఇట్ ఈస్ డిస్కంటిన్యూస్, సెకండ్ ఆప్షన్ ఇట్ ఈస్ ర్యాండమ్, థర్డ్ ఆప్షన్ ఇట్ ఈస్ కంటిన్యూస్, ఫోర్త్ ఆప్షన్ ఇట్ స్టాప్స్ ఆఫ్టర్ చైల్డ్హుడ్. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్, C1, ఇట్ ఈస్ కంటిన్యూస్. డెవలప్మెంట్ అనేది మనకి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై. డెవలప్మెంట్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? హెరిడిటరీ, ఎన్విరాన్మెంట్, లెర్నింగ్, ఆల్ ఆఫ్ ద అబోవ్. మనకి డెవలప్మెంట్ అనేది ఫిజికల్, మెంటల్, సోషల్, ఎమోషనల్ అన్నిటి మీద డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి మనకి అన్ని ఆప్షన్స్ కరెక్టే. అంటే కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది.
సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద మోస్ట్ ర్యాపిడ్ గ్రోత్ అక్కర్స్ డ్యూరింగ్, మనకి గ్రోత్ అనేది పెరుగుదల అనేది ఏ స్టేజ్లో తొందరగా జరుగుతుంది? ఆప్షన్ ఏ అడాలసెన్స్, ఆప్షన్ బి ఇన్ఫాన్సీ, థర్డ్ ఆప్షన్ అడల్ట్హుడ్, ఓల్డ్ ఏజ్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఇన్ఫాన్సీ. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ వన్ ఈజ్ క్వాలిటేటివ్ చేంజ్? క్వాలిటేటివ్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? మనకి డెవలప్మెంట్ కిందకి అని గుర్తు రావాలి. మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈజ్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ క్వాంటిటేటివ్, ఓన్లీ క్వాలిటేటివ్, బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్, నన్. మనకి డెవలప్మెంట్ అనేది బోత్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.